నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సింహాచలం దుర్ఘటనకు అధికారులు గుత్తేదారులే బాధ్యులు. కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి త్రిసభ్య కమిషన్ సిఫారసు. పంట నష్టం వివరాలు సేకరించాలని కలెక్టర్లకు సీఎం ఆదేశం. రేపు సాయంత్రానికల్లా రైతులకు పరిహారం ఇస్తామని వెల్లడి. జూన్ 1 నుంచి విశాఖ విజయవాడ ఎయిర్ సర్వీస్ పునః ప్రారంభం. సమస్య త్వరితగతిన పరిష్కరించడంపై ఎంపీ శ్రీభరత్ హర్షం. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల వేళ మోదీకి పుతిన్ ఫోన్. ఉగ్రవాదంపై పోరాటంలో అండగా ఉంటామని వెల్లడి. సింధు నదీ జలాలు పాక్కు వెళ్లకుండా భారత్ చర్యలు. సలాల్ డ్యాం మూసివేత, నిల్వ సామర్థ్యాన్ని పెంపునకు కసరత్తు.